హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో హెల్దీ అయిన మరియు టేస్టీ అయిన సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్తో వచ్చేసాను. మరి ఈ ఫ్రైడ్ రైస్ ఎంతో సులువుగా మనం ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్, క్యారెట్ పీసెస్, capsicum పీసెస్, గ్రేటెడ్ క్యాబేజ్. ముందుగా మనం సోయా చంక్స్ని వేడి వాటర్లో సోక్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పెట్టుకోవాలి. ఇక స్టవ్ పై కడాయి పెట్టుకొని గార్లిక్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకొని క్యారెట్ ముక్కలు, మరియు క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్, క్యారెట్ మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాసేపు మగ్గే వరకు మనం 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదండి, వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి. మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనం ఫ్రైడ్ రైస్కి కావాల్సిన రైస్ కూడా ముందుగా కుక్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇక ఇప్పుడు 1 స్పూన్ టొమాటో సాస్ వేసుకొని 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ మీరు పిల్లలకు లంచ్ బాక్స్గా కూడా మీరు ఇన్స్టెంట్గా తయారు చేసి పంపించవచ్చు. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకొని 1 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక అంతే అండి, మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత బాగుందో, చూసేదానికి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారా? మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.